అందరికీ నమస్కారం. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒక్కసారి గమనిస్తే మన జీవితంలో ఎంతో మందిని చూస్తూ ఉంటాం. కొందరేమో అంచెలంచెల్గా ఎదుగుతూ ఎక్కడికో వెళ్ళిపోతారు. మరికొందరేమో ఎక్కడ మొదలయ్యారో అక్కడే ఉండిపోతారు ఎన్నో ఏళ్లు గడిచినా. ఇది చూసినప్పుడు మనసులో ఎప్పుడూ ఒకటే ప్రశ్న మెదులుతుంది. వాళ్లకేం అదృష్టం పట్టింది? ఆ దేవుడు వాళ్ల నుదుటిమీదే అంత గొప్పగా రాశాడా? వాళ్ల దగ్గరున్నది మన దగ్గర లేదా? మన పిల్లల దగ్గర లేదా? ఈరోజు మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుడాం. ఇది కేవలం ఏదో తెలుసుకోవడం కోసం కాదు, మన భవిష్యత్తును, మన కుటుంబం భవిష్యత్తును, ముఖ్యంగా మన పిల్లల భవిష్యత్తును సరిగ్గా అర్థం చేసుకోవడానికి, వాళ్లకు సరైన దారి చూపించడానికి. ఈ ప్రశ్న మనలో ప్రతి ఒక్కరినీ ఏలో ఒక సమయంలో గుచ్చిగుచ్చి అడుగుతూనే ఉంటుంది. మా అబ్బాయికి తెలివితేటలకు ఏమీ తక్కువలేదు, కాని ఎందుకో రాణించలేకపోతున్నాడు అని లోలోపల బాధపడే తల్లిదండ్రులు ఎంతోమంది. నాకు అన్నీ తెలుసు, నాకన్నీ అర్థమవుతాయి, కాని విజయం మాత్రం నా దగ్గరికి రావట్లేదు అని తమని తాము నిందించుకునేవాళ్లు ఎంతోమంది. అసలు సమస్య ఎక్కడుంది? ఆ తేడా ఎక్కడొస్తోంది? అంత పుట్టుకతో వచ్చే ప్రతిభలోనే ఉందా, లేకపోతే మన కంటికి కనబడని, మనకు అర్థం కాని రహస్యమేదైనా దాని వెనుక దాగుందా? సరే, ఇప్పుడు మనం ఆ చిక్కుముడిని విప్పుదాం. ఈ అద్భుతమైన ఎదుగుదల వెనుకున్నది అదృష్టం కాదు, అది యాదృచ్ఛికంగా జరిగేది అంతకన్నా కాదు. దాని వెనుక ఒక చాలా శక్తిమంతమైన సిద్ధాంతముంది. ఈ సిద్ధాంతం గనక మనం సరిగ్గా అర్థం చేసుకుంటే, మన ఆలోచనా విధానాన్ని, మనం కష్టపడే తీరును, మన పిల్లల్ని పెంచే పద్ధతిని ఇది పూర్తిగా మార్చేయగలదు. ఆ సిద్ధాంతమేమిటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ ఆలోచనకు ప్రపంచవ్యాప్తంగా ప్రాణం పోసి ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసిన వ్యక్తి మాల్కమ్ గ్లాడ్వెల్. ఆయన తన అవుట్లయర్స్ అనే పుస్తకంలో ఈ సిద్ధాంతాన్ని కథలతో సహా బయటపెట్టినప్పుడు చాలామందికి ఒక్కసారిగా కనువిప్పు కలిగింది. ఎందుకంటే ఆయన ఏం చెప్పారంటే, విజయం అనేది పుట్టుకతో వచ్చే వరం కాదు, అది అదృష్టమంతకన్నా కాదు, సరైన పరిస్థితుల్లో సరైన పద్ధతిలో చేసే సాధన వల్ల మాత్రమే వస్తుందని ఆయన ఆధారాలతో సహా నిరూపించారు. ఇంతకీ ఏమిటి ఈ 10,000 గంటల నియమం? వినడానికి చాలా సులభంగా అనిపిస్తుంది, కాని ఇది చాలా లోతైన విషయం. ఏ రంగంలోనైనా సరే, అది సంగీతం కావచ్చు, చదువు కావచ్చు, వ్యాపారం కావచ్చు, ప్రపంచ స్థాయి నిపుణులుగా మారాలంటే దాదాపుగా 10,000 గంటల పాటు సాధన చెయ్యాలి. అయితే ఇది గడియారం చూసుకుంటూ గంటలు లెక్కపెట్టడం కాదు, దీన్ని ఉద్దేశపూర్వక సాధన అంటారు. అంటే ప్రతిసారి మన బలహీనత ఏంటో తెలుసుకుని దానిమీద పనిచేయడం, మన పరిమితులను దాటడానికి ప్రయత్నించడం, తప్పులు చేసి వాటినుంచి నేర్చుకోవడం, ఇలా మన లక్ష్యం వైపు పూర్తి ఏకాగ్రతతో చేసే సాధన. 10,000 గంటలు, ఒక్క క్షణం, ఈ సంఖ్యను అలా చూడండి. వినడానికి ఒక జీవితకాలంలా అనిపిస్తుంది కదూ? కాని ఒక్కసారి దీన్ని మనం విడగొట్టి చూద్దాం. రోజుకు 3 గంటలు, అంటే సుమారుగా ఒక సినిమా చూసినంతసేపు. అలా ఏకధాటిగా 10 ఏళ్లపాటు చేస్తే ఈ లక్ష్యాన్ని మనం చేరుకోవచ్చు. అంటే ఇది ఒక్క రోజులోనూ, ఒక్క రాత్రిలోనూ జరిగే మాయ కాదు, ఇది ఒక దశాబ్ద కాలపు తపస్సు. ఇప్పుడు మనకు ఒక సందేహం రావచ్చు. ఈ నియమం కేవలం ఎవరో చెప్పిన ఒక అందమైన ఆలోచనేనా, లేకపోతే దీని వెనక నిజమైన ఆధారాలున్నాయా? దీని నిరూపించడానికి పరిశోధనలు ఏం చెప్తున్నాయో చూద్దాం. ఈ కథ 1993లో మొదలైంది. ఈ సిద్ధాంతం ప్రయాణం మొదలైంది 1993లో. ఆండర్స్ ఎరిక్సన్ అనే ఒక మనస్తత్వవేత్త దీనికి పునాది వేశారు. ఆయన ఒక అద్భుతమైన అధ్యయనం చేశారు, కాని ఆ పరిశోధన ఫలితాలు కేవలం పెద్ద పెద్ద పుస్తకాలకే, విద్యావర్గాలకే పరిమితమైపోయాయి. సరిగ్గా 2008లో గ్లాడ్వెల్ దానిని తీసుకుని సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేలా కథలు కథలుగా వివరించి ప్రపంచానికి పరిచయం చేశారు. అప్పట్నుండి ఇప్పటివరకు ఈ సిద్ధాంతం మనల్ని ఆలోచింపజేస్తూనే ఉంది. ఇక్కడ కనిపిస్తున్నది ఆ ఆండర్స్ ఎరిక్సన్ చేసిన అధ్యయనం యొక్క అసలైన ఫలితం. ఆయన బర్లిన్లోని ఒక గొప్ప సంగీత అకాడమీకి వెళ్లి అక్కడ వయోలిన్ నేర్చుకుంటున్న విద్యార్థులను 3 బృందాలుగా విడగొట్టారు. మొదటి బృందం భవిష్యత్తులో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తారలుగా మారగలరని అందరూ భావిస్తున్నవాళ్లు. వాళ్లు 20 ఏళ్ల వయసు వచ్చేసరికి సగటున 10,000 గంటల సాధన పూర్తిచేశారు. రెండో బృందం కేవలం మంచి ప్రదర్శకులుగా మిగిలిపోయేవాళ్లు. వాళ్లు 8,000 గంటలు సాధన చేశారు. ఇక మూడో బృందం సంగీత ఉపాధ్యాయులుగా స్థిరపడగలరని అంచనా వేసినవారు. కేవలం 4 నుండి 6,000 గంటలు మాత్రమే సాధనా చేశారు. చూశారా, వాళ్ల ప్రతిభలో పెద్దగా తేడా లేకపోయినా వాళ్లు పెట్టిన సాధనలో ఉన్న ఈ వ్యత్యాసమే వాళ్లి భవిష్యత్తును పూర్తిగా నిర్ణయించింది. ఈ నియమం కేవలం సంగీతానికో, కళలకో పరిమితం కాదు. ఉదాహరణకు బిల్ గేట్స్నే చూడండి. ఈ రోజు మనం వాడుతున్న కంప్యూటర్
ఆ రోజుల్లో చాలామందికి దాని పేరు కూడా తెలియదు. అలాంటి సమయంలో ఆయనకు ఒక కంప్యూటర్ అందుబాటులో ఉండే అదృష్టం కలిగింది. అయితే కేవలం అవకాశం వస్తే సరిపోదు కదా, దాన్ని ఆయన పూర్తిగా వాడుకున్నారు. రాత్రీ పగలు తేడా లేకుండా వేల గంటల పాటు కోడింగ్ సాధన చేసి తన నైపుణ్యాన్ని పదును పెట్టుకున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే, అవకాశం తలుపు దట్టింది, కాని ఆ తలుపును పగలగొట్టుకుని లోపలికి వెళ్ళింది మాత్రం ఆయన చేసిన అపారమైన సాధన. అదే తర్వాత మైక్రోసాఫ్ట్ అనే మహాసామ్రాజ్యానికి పునాది వేసింది. అయితే ఆగండి, కథ ఇక్కడితో అయిపోలేదు. ఇక్కడే ఒక ముఖ్యమైన మలుపుంది. 10,000 గంటలు అనేది ఒక శక్తివంతమైన కొలమానం నిజమే, కాని అసలు కథ అంతకంటే చాలా సంక్లిష్టమైనది. జీవితం ఎప్పుడూ ఒక లెక్క ప్రకారం నడవదు కదా. కేవలం గంటలు లెక్కబట్టే విజయం వచ్చేయడానికి ఇది లెక్కల పుస్తకం కాదు, జీవితం. చాలామంది పరిశోధకులు, విమర్శకులు చెప్పేది కూడా ఇదే. 10,000 గంటల సాధన అనేది ఒక బండి యొక్క ఇంజిన్ లాంటిది. కాని ఆ ఇంజిన్కు నడవడానికి ఇంధనం కావాలి కదా, అదే సహజ ప్రతిభ. బండికి సరైన దారి తెలియాలి కదా, అదే ఏకాగ్రత. ఇంకా ఆ బండిని వెనుక నుండి ఎవరో ఒకరు తొయ్యాలి కదా, అదే కుటుంబ, ఆర్థిక మద్దతు. ఈ 4 అవసరం. పుట్టుకతో ప్రతిభ లేని చోట ఎన్ని వేల గంటలు సాధన చేసినా ప్రయోజనం తక్కువగా ఉంటుంది. అలాగే అద్భుతమైన ప్రతిభ ఉన్నా సాధన చేయడానికి సమయం, డబ్బు, ప్రోత్సాహం లేకపోతే ఆ ప్రతిభ అక్కడే వాడిపోతుంది. ఇవన్నీ కలిసినప్పుడే ఆ అద్భుతం జరుగుతుంది. ఈ మొత్తం చర్చ యొక్క సారాంశాన్ని ఒక్క వాక్యంలో చెప్పే మాట ఇది: ప్రతిభకు కఠోర శ్రమ తోడైనప్పుడే అది రాణిస్తుంది. ప్రతిభ అనేది ఒక విత్తనం లాంటిది. దానికి శ్రమ అనే నీరు, ఎరువు నిరంతరం తోడైనప్పుడే అది ఒక మహావృక్షమవుతుంది. లేకపోతే ఆ విత్తనం మొలకెత్తకుండానే మట్టిలో కలిసిపోతుంది. మరి దీన్ని బట్టి మనం ఏమనుకోవాలి? ఈ 10,000 గంటల నియమమనేది ఏదైనా మంత్రదండమా? 10,000 గంటలు కష్టపడితే ఎవరైనా సరే విజయం సాధించగలరా? ఈ ప్రశ్నకు సమాధానం మన ముగింపులో దొరుకుతుంది. అది మనల్ని ఆలోచింపజేస్తుంది. ఇప్పటివరకు మనం సిద్ధాంతం చూశాం, దానికి ఆధారాలు చూశాం, దానిపై ఉన్న విమర్శలు కూడా చూశాం. ఇవన్నీ విన్న తర్వాత వీటన్నింటి నుండి మనం మన జీవితానికి, మన పిల్లల భవిష్యత్తుకు తీసుకోవలసిన అసలైన సందేశమేమిటి? ఆ శక్తివంతమైన సత్యమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కాబట్టి మనం మనసులో బలంగా ముద్రించుకోవాల్సింది ఇదే: ఈ 10,000 గంటలు అనేది ఒక లెక్క కాదు, అదొక మార్గదర్శి. కష్టపడి పనిచేయడం వెనుక ఉన్న శక్తిని మనకు ప్రతిరోజూ గుర్తుచేసే ఒక కొలమానం. చూడండి, మనకు పుట్టుకతో ఎంత ప్రతిభ వచ్చిందో మన చేతుల్లో లేదు. మనం ఎలాంటి కుటుంబంలో, ఎలాంటి పరిస్థితుల్లో పుట్టామో మన చేతుల్లో లేదు. కానీ ప్రతిరోజు మనం ఎంత శ్రమించాలి, ఎంత సాధన చెయ్యాలి, ఎంత కష్టపడాలి అనేది పూర్తిగా 100% మన చేతుల్లోనే ఉంది. అదే అసలైన శక్తి. అంతిమంగా మన కలలకు, మనం జీవిస్తున్న వాస్తవానికి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించే ఏకైక వారధి మన సాధన. మీ జీవితంలో మీరు ఏ రంగంలో ఆ 10,000 గంటలు పెట్టాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. ఎందుకంటే ఆ గంటలే మీ భవిష్యత్తుకు మీరు వేసుకునే పునాది రాళ్ళు. ఆ సాధనే మిమ్మల్ని ఒక సాధారణ శిల నుండి ఒక అద్భుతమైన శిల్పంగా మారుస్తుంది. ఈ విశ్లేషణ ఇక్కడితో ముగిద్దాం. కాని మీ సాధన, మీ ప్రయాణం ఇక్కడ నుండే మొదలవ్వాలి.